హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా కిచెన్. ఈరోజు మన రెసిపీ చికెన్ నిల్వ పచ్చడి అండి. ఈ చికెన్ నిల్వ పచ్చడి అనేది ఇలా గ్రేవీగా టేస్టీగా రావాలంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇది నెల రోజుల పాటైనా నిల్వ ఉంటుందండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం మనం ముందుగా చికెన్ తీసుకొని దాన్ని చిన్న పీసులుగా కట్ చేసుకొని 2-3 సార్లు సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మసాలా కోసం స్టవ్ పై ఒక మూకుడు తీసుకొని అందులో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే లవంగాలు 3, యాలకులు, దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ సాజీరా కూడా వేయాలి. ఇప్పుడు మనం దానిని లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చిన్న మంట పైన. ఇలా వేయించి దానిని పక్కన పెట్టి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. దీనిని పక్కన పెట్టి ఇప్పుడు మన స్టవ్ పై మూకుడు పెట్టి అందులో 1 కప్పు ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఈ చికెన్ పీసులన్నీ కూడా వేసి దోరగా వేయించుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము దీనిని లో ఫ్లేమ్లోనే పెట్టి దోరగా వేయించుకోవాలి. మంటని మనం హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల అది మాడిపోతుందండి, మధ్యలో సరిగా వేగదు. లో ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా వేయిస్తే చికెన్ పీసులు అనేటివి చాలా బాగా వేగుతాయి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి మనము పక్కన పెట్టుకోవాలి. ఇలా చికెన్ పీసులన్నీ కూడా వేయించి పక్కకు తీసుకోవాలి. అదే ఆయిల్లో మనము 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లో ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా కలుపుతూ ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఇందులో మనము చికెన్ పీసులు అనేటివి వేసుకోవాలి. బాగా కలపాలి. వేసి 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఇలా కలపడం వల్ల చికెన్కి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా పడుతుంది. అలాగే మనము ఇప్పుడు మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నటువంటి ఈ మసాలా కూడా ఒక 2 స్పూన్లు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి ఒక 2 నిమిషాల పాటు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అందులో 1/2 కప్పు కారం, రుచికి సరిపడినటువంటి సాల్ట్ అండి వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయాలండి. ఆఫ్ చేసి కారం, సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు బాగా కలపాలండి. ఇప్పుడు అందులో మనము నిమ్మకాయలు పెద్ద సైజువి అయితే 2 తీసుకోవచ్చు, మీడియం సైజు ఉంటే 3 తీసుకోవాలి. నిమ్మరసం కూడా వేయాలి. వేసి బాగా కలుపుకోవాలండి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ నిమ్మరసం అనేది ఈ చికెన్ పీసులకు బాగా పడుతుంది. చికెన్ పచ్చడి రెడీ అండి. ఇది చల్లారిన తర్వాత మనము సీసాలో కానీ జాడీలో కానీ నిల్వ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ.